హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు NLPTech. ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S23 అన్బాక్సింగ్, ఫస్ట్ లుక్, ఫీచర్స్ చూద్దాము. ఈ ఫోన్ నేను ట్రేడ్ ఇన్ ఆఫర్లో తీసుకున్నాను. సింపుల్ గా ఒక చిన్న బాక్స్ లో వచ్చింది. ఈ బాక్స్ తెరవగానే ఫోన్ అయితే కనిపించింది. ఈ బాక్స్ కూడా పూర్తిగా రీసైకిల్ మెటీరియల్ నుంచి తయారు చేసామని చెప్పారు. లావెండర్ కలర్ తీసుకున్నాను. ఇది 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. బ్లాక్, గ్రీన్, క్రీమ్, లావెండర్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ సామ్సంగ్ నుంచి డైరెక్ట్ గా తీసుకునేటట్లయితే మీకు కలర్ చాయిస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ టూల్, USB-C టు USB-C కేబుల్ మాత్రం వచ్చింది, అడాప్టర్ లేదు, అంతే. చేతితో పట్టుకోవడానికి అయితే చాలా బాగుంది, కంపాక్ట్ గా ఉంది. ఫోన్ పట్టుకుని మాట్లాడడానికి ఇది కరెక్ట్ సైజ్ అని అనిపిస్తుంది. డ్యూరబిలిటీ చూసినట్లయితే ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 తో ఫ్రంట్ బ్యాక్. వాటర్ రెసిస్టెంట్ కోడ్ వచ్చి IP68. డిస్ప్లే వచ్చి 6.1 ఇంచ్ డైనమిక్ అమోలెడ్ FHD ఫ్లాట్ స్క్రీన్ 425 ppi. ర్యామ్ 8GB, వెయిట్ 168 grams అంటే 5.9 ounces. గెలాక్సీ S22 కి గెలాక్సీ S23 కి కెమెరా డిజైన్ చాలా మారిపోయింది. బ్యాక్ సైడ్ కెమెరాస్ అన్ని వెర్టికల్ గా స్టిక్ అవుట్ అయి ఉన్నాయి. ఫోన్ కి బాటమ్ సైడ్ స్టీరియో స్పీకర్స్, USB-C పోర్ట్, సిమ్ ట్రే చూడొచ్చు. ఒక సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, రెండో సైడ్ అంతా ప్లెయిన్ ఉంది. ఓవరాల్ గా లుక్ అండ్ ఫీల్ చూడటానికి, పట్టుకోవడానికి చాలా బాగుంది ఫోన్. S Pen కంపాటబిలిటీ, నో కనెక్టివిటీ 5G. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 మొబైల్ ప్లాట్ఫామ్ ఫర్ గెలాక్సీ, యూనిక్ టు సామ్సంగ్. సూపర్ ఫాస్ట్ ప్రాసెసింగ్, అంతేకాకుండా వరల్డ్స్ ఫాస్టెస్ట్ మొబైల్ గ్రాఫిక్స్ వల్ల బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 3900 mAh వచ్చింది. ప్రీవియస్ మోడల్ మీద 200 పెరిగింది. వైర్డ్ ఛార్జింగ్ 25 watts ఛార్జర్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. బ్రైట్నెస్ కూడా ప్రీవియస్ మోడల్ మీద పెరిగింది. సెట్టింగ్స్ లో డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళి డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్, లైట్ మోడ్ కావాలంటే లైట్ మోడ్ సెట్ చేసుకుని బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. అలాగే డిస్ప్లేకి మోషన్ స్మూత్నెస్ సెట్టింగ్ కూడా అడాప్టివ్, స్టాండర్డ్ రెండు ఉన్నాయి. మోషన్ స్మూత్నెస్ అడాప్టివ్లో రిఫ్రెష్ రేట్ 120 Hz వస్తుంది. అలా కాకుండా బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే మీరు స్టాండర్డ్కి మార్చుకోవచ్చు, 60 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వర్షన్ 13, వన్ యూజర్ ఇంటర్ఫేస్ వర్షన్ 5.1తో వస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ నుంచి 12 మెగాపిక్సెల్కి పెరిగింది. బ్యాక్ సైడ్ కెమెరాస్లో లాస్ట్ ఇయర్ మోడల్కి స్పెసిఫికేషన్స్ అయితే ఏం మారలేదు. 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా. ఆప్టికల్ జూమ్ వచ్చి 3x ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. స్టోరేజ్ అయితే అప్గ్రేడ్ చేసుకోలేరు. 128GB, 256GB డిపెండింగ్ అపాన్ ది కంట్రీస్ అండ్ క్యారియర్స్ బట్ 512GB కూడా అవైలబుల్గా ఉంది. ప్రస్తుతం ఫ్రీ అప్గ్రేడ్ ఇస్తున్నారు 128GB నుంచి 256GB స్టోరేజ్కి. కెమెరా మోడ్స్లో మనకి మామూలుగా కనిపించేవే. ఎక్స్పర్ట్రా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాక్సెసరీస్కి సంబంధించి ఫోటోలు, వీడియోల మీద సపరేట్గా వీడియోస్ చేసుకుని అప్లోడ్ చేద్దాము. స్లో మోషన్ 1080p వీడియో సపోర్ట్ అట్ 240 frames/second ఉంది. డిజిటల్లీ ఎన్హాన్స్డ్, చాలా బాగుంది స్లో మోషన్ వీడియో. పోర్ట్రేట్ వీడియోస్కి 4K సపోర్ట్ ఉంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో తీసేటప్పుడు కూడా 4Kలో తీయచ్చు, 4K సపోర్ట్ ఉంది. ఇది బ్లాగర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫీచర్. అలాగే హైపర్లాప్స్ వీడియో కూడా 4Kలో తీసుకోవచ్చు. 8K వీడియోలు 30 fps తీసుకోవచ్చు. ఈ కెమెరా ఫీచర్స్ ఫోటో షూటింగ్, వీడియో ఎడిటింగ్ మీద మరిన్ని వీడియోలు ముందు చూద్దాము S సిరీస్లో. చీకట్లో తీసిన ఒక 2 ఫోటోలతో సహా కొన్ని శాంపుల్ ఫొటోస్ అటాచ్ చేస్తున్నాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.